ఇక వివరాల్లోకి వెళ్తే ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఏలూరులోని సర్ సిఆర్ రెడ్డి డిగ్రీ కళాశాల కళ్యాణ చక్రవర్తి ఆడిటోరియంలో ప్రపంచ రక్తదాతల దినోత్సవం మరియు రాష్ట్ర స్థాయి అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ హాజరై స్వచ్ఛంద రక్తదాన ప్రాముఖ్యతను వివరించారు. రక్తానికి ప్రత్యామ్నాయం లేదని, అవసరమైన సమయంలో రక్తం అందుబాటులో ఉండటం వల్ల అనేక మంది ప్రాణాలు రక్షించబడుతున్నాయని తెలిపారు. ప్రజల్లో రక్తదానంపై మరింత అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని, ఆరోగ్యవంతంగా ఉన్న 18 నుండి 65 సంవత్సరాల వయసు గల ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని కోరారు. రక్తదానం ద్వారా అనేక ప్రాణాలను కాపాడవచ్చునని, ముఖ్యంగా యువత పెద్ద సంఖ్యలో రక్తదాన కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా స్వచ్ఛంద రక్తదాతలు, రక్తదాన శిబిరాల నిర్వాహకులు మరియు రక్త కేంద్రాల సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. గౌరవ అతిథిగా పాల్గొన్న జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ మాట్లాడుతూ తలసేమియా బాధితులకు నిరంతరం రక్తాన్ని అందించి రక్త మార్పిడి చికిత్స కొనసాగించడంలో స్వచ్ఛంద రక్తదాతల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. అటువంటి మహనీయ దాతలను సమాజం గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఏలూరు జిల్లా రెడ్ క్రాస్ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని కొనియాడారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ చైర్మన్ వైడి రామారావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛంద రక్తదాన ఉద్యమాన్ని మరింత విస్తరించేందుకు రెడ్ క్రాస్ కృషి చేస్తోందని తెలిపారు. రక్తం కోసం ఏ ఒక్క రోగి కూడా ఇబ్బంది పడకుండా ఉండేలా రక్త నిల్వలను పెంపొందించేందుకు అన్ని జిల్లా శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని అన్నారు. రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి మరియు సీఈఓ పరిడ మాట్లాడుతూ రాష్ట్రంలో రక్త నిల్వలను సమృద్ధిగా ఉంచడంలో స్వచ్ఛంద రక్తదాతల సేవలు అమూల్యమని పేర్కొన్నారు. రక్తదాతల సహకారంతోనే వేలాది మంది రోగులకు సకాలంలో రక్తం అందించగలుగుతున్నామని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ఉత్తమ రక్త కేంద్రాలు, అత్యధిక రక్తదాన శిబిరాలు నిర్వహించిన సంస్థలు, విశిష్ట సేవలు అందించిన వ్యక్తులు, స్వచ్ఛంద రక్తదాతలు మరియు విద్యా సంస్థలకు రాష్ట్ర స్థాయి అవార్డులు ప్రదానం చేసి సత్కరించారు. కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర శాఖ వైస్ చైర్మన్ పి రామచంద్రరాజు, ట్రెజరర్ డి శ్రీహర్రావు, కోఆర్డినేటర్ బివిఎస్ కుమార్, ఏలూరు రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ ఎంబీఎస్వి ప్రసాద్, రాష్ట్ర మరియు జిల్లా శాఖల ప్రతినిధులు, జిల్లా అధికారులు, వైద్యులు, స్వచ్ఛంద రక్తదాతలు, సేవకులు, విద్యార్థులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రూప్ పట్టు తీసుకోండి. మంచిగా మంచిగారు కుమార్ గారు అరే బాబు, ఫ్యూచర్ ఇస్ యూ. వీఆర్ ఆల్ ఓల్డ్ పీపుల్ నౌ. మనకి జనరల్గా అనీమియా అన్నది ఒకటి రీజన్ తెలుసు. అప్పుడు హిమోగ్లోబిన్ లెవెల్ చాలా <7, <5 ఉంటే జనరల్గా విల్ గో ఫర్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్. అది కాకుండా మనకి చాలా వరకు సిక్కల్ సెల్ అనీమియా, ఎస్పెషల్లీ మన స్టేట్లోనే ఏజెన్సీ ఏరియాస్ లైక్ ఏఎస్ఆర్, పోలవరం అండ్ మన డిస్ట్రిక్ట్ జంగారెడ్డిగూడెం డివిజన్లో కూడా సిక్కల్ సెల్ అనీమియా కేసెస్ ఉంటాయి. అది కాకుండా తలసేమియా, దెన్ హీమోఫీలియా ఇలాంటి కేసెస్ కూడా ఎక్కువ ఉంటాయి. సో ఈ కేసెస్కి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఇస్ ద మెయిన్ ట్రీట్మెంట్. అంటే చాలా వరకు మనకి బ్లడ్ ఎస్పెషల్లీ పర్టికులర్ గ్రూప్ బ్లడ్ దొరకకుండా ఉన్న కేసెస్ కూడా ఉంటాయి. అది కాకుండా నౌ బికాస్ ఆఫ్ లేటెస్ట్ టెక్నాలజీస్ మనం జస్ట్ హోల్ బ్లడ్ కాకుండా అదన్నీ సెగ్రిగేట్ చేసి ప్యాక్ సెల్స్ సెపరేట్గా, సీరం సెపరేట్గా చేసి ఇవ్వడానికి కూడా ఆప్షన్ మనకి ఉంది. సో ఆ మోడర్న్ టెక్నాలజీ కూడా మనం వాడుకోవాలి. అండ్ జనరల్గా రెడ్ క్రాస్ మనందరికీ తెలుసు, ఇది ఇందాక అందరూ పెద్దలు మాట్లాడారు. In health system, in public health, how important is it to have regular supply of blood, whether it is for pregnant women or during accidents, trauma cases, or in other
కేసెస్ సచ్ as thalassemia, sickle cell anemia ఇట్లాంటి సందర్భాల్లో తప్పనిసరిగా బ్లడ్ డోనర్ ఇస్ a లైఫ్ సేవర్. కాబట్టి అట్లాంటి మనుషులు అంత పెద్ద మనసుతో అందుబాటులో ఉండి డొనేషన్ చేస్తూ ఉంటే తప్పనిసరిగా ద కైండ్ ఆఫ్ లైఫ్ దే ఆర్ సేయింగ్ ఇస్ ఫెనామినల్. అయితే ఇంకొకటి మన సార్ హరిదాస్ కూడా చెప్పారు, అట్లానే చైర్మన్ గారు కూడా అన్నారు, సుమారుగా మన దగ్గర 18 to 24 years జనాభా చూస్తూ ఉంటే తీరా ఇంకొక విధంగా మన ఇంటర్మీడియట్ స్కూల్స్ కాలేజెస్లో, డిగ్రీ కాలేజెస్లో, ఇంటర్మీడియట్ కాలేజెస్లో సుమారుగా ఒక 10 లక్షల మంది పిల్లలు, డిగ్రీ కాలేజెస్లో, ఇంజనీరింగ్ కాలేజెస్ అంతా కలిపి, మెడికల్ కాలేజెస్, పాలిటెక్నిక్స్ కలిపి సుమారుగా ఒక 35 లక్షల మంది పిల్లలు, అంటే 45 లక్షలు 50 లక్షల మంది పిల్లలు ఉన్నారండి. అయితే వాళ్ళకి ఈ బ్లడ్ డొనేషన్ వల్ల జరిగే ఫస్ట్ దెర్ ఇస్ నో హార్మ్ టు యూ క్యాన్ బి అ బ్లడ్ డోనర్, యూ క్యాన్ డొనేట్ అట్లీస్ట్ 3 times in a year, if not 4 times. అట్లాంటి విషయాలు వాళ్ళకి సరిగా తీసుకోగలిగితే తప్పనిసరిగా చాలా మంచి ఫలితాలు ఉంటాయని, అంటే మన టార్గెట్ ఈ విపత్తులు, యుద్ధము, డిజాస్టర్ మేనేజ్మెంట్, ప్రథమ చికిత్స ఈ కార్యక్రమాలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా బ్లడ్ బ్యాంకింగ్లో పేరెన్నిక కన్నటువంటిది రెడ్ క్రాస్. ప్రతి చోట కూడా, ప్రతి దేశంలోనూ కూడా రెడ్ క్రాసే ఈ యొక్క బాధ్యతని నిర్వహిస్తూ ఉంది. భారతదేశంలో రెడ్ క్రాస్ 108 బ్లడ్ సెంటర్స్ని నిర్వహిస్తూ ఉంటే అందులో 20 ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. గత సంవత్సరము 1,16,000 యూనిట్లని రెడ్ క్రాస్ ఇష్యూ చేయగలిగింది. అందులో ప్రత్యేకంగా ఇందాక మా సెక్రటరీ గారు చెప్పినట్లుగా సుమారుగా 6,000 యూనిట్లు కేవలము తెలసీమియాతో బాధపడేటటువంటి వారికి ఉచితంగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయడానికి ఉపయోగించాం. And today is the birth anniversary of the great man, Lance Steiner, who was born on 14th of June 1868, who discovered the ABO blood group system in 1901. And he received the Nobel Prize in 1913, and at the age of 75 he passed away in 1943. The great man is remembered, and the contribution that he has made for all of us today we are living here is a great contribution which we deeply appreciate. The second event is today we are celebrating the World Blood Donor Day. And this event first was started in the year 2004 by 4 organizations: World Health Organization, WHO, International Federation of Red Cross and Red Crescent Movement, International Body of Blood Donors, International Federation of Blood Donors, and International Society of Blood Transfusion. So these 4 organizations first started celebrating the World Blood Donor Day in 2004, and for the last 22 years we have been celebrating the World Blood Donor Day on today, that is the 14th of June 2026.